శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, ప్రభుత్వ భూములన్నిటినీ గద్దల్లా తన్నుకుపోతున్నటువంటి ప్రభుత్వ పెద్దల అనుయాయులు, బంధువులు ఈరోజు ఏదైతే ఆ భూమిని నమ్ముకొని మరి జీవనం సాగిస్తున్నటువంటి వలసల జిల్లా పాలమూరును తెలంగాణగా ఏర్పడ్డ తర్వాత, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ సంస్కరణలతోటి 2 పంటలను పండించుకొని మరి ఇక్కడ ఆ రైతులు ఆత్మ గౌరవంతో బతుకుతా ఉంటే, వాటిని ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోటి బలవంతంగా భూసేకరణ చేపడుతున్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే నిర్వాసితులకు ఇచ్చేటువంటి ప్లాట్ల మీద కూడా ప్రభుత్వ పెద్దల కన్ను పడ్డది. మరి ఇక్కడ వాటిని కూడా కబలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రైమ్ ల్యాండ్గా ఉన్నటువంటి, అంటే వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేటువంటి వాటన్నిటిని కూడా బ్లాక్ చేసి ఇవాళ నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే పెద్ది సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని నిన్నటి రోజున కేసీఆర్ పరామర్శించడం జరిగింది. మరి ఆయన వాళ్ళ పిల్లల పరిస్థితి చూసి కంటతడి పెట్టి, పెద్ది లేడని మరి మీరు బాధపడవద్దు, పెద్దన్నగా నేను మీ అండగా ఉంటా అని చెప్పి నిన్నటి రోజున 2,25,00,000 రూపాయల భారీ సహాయాన్ని ఆయన కుటుంబానికి అందించి, ఆయన కుటుంబానికి అండదండగా నిలిచినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించినటువంటి పీజీ మెడికో, అంటే మరి మెడికల్ పీజీ చేస్తున్నటువంటి మొదటి సంవత్సరం ఆ విద్యార్థినిని అక్కడ తాగుబోతులు కారుతోటి గుద్ది చంపినా కూడా ఇవాళ అక్కడి ప్రభుత్వం తెలంగాణ బిడ్డ మీద నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళ మీద 2-3 రోజుల పాటు కేసే నమోదు చేయలేదు, వారం రోజుల పాటు మృత్యుతోటి పోరాడి మరి నిన్నటి రోజున మృత్యువాత పడ్డది. ఆ మృత్యు మీద పోరాటంలో ఓటమి పాలైన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఆశించిన మేర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇటు పవన్ కళ్యాణ్ కానీ, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే అక్కడ మరి ముఖ్యమంత్రి తనవి లోకేష్ కానీ ఈ విషయం మీద మరి ఇక్కడ స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఆ ట్రైనీ ఐపీఎస్ కు సంబంధించిన కేసులో సిపి సజ్జనార్ తనను వేధించాడని, తనను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడని చెప్పి ఏదైతే కోర్టుకు ఫిర్యాదు చేసిండో ఐపీఎస్ ట్రైనీ కృష్ణారెడ్డి, ఈ అంశం మీద మరి ఇక్కడ సజ్జనార్కి ఏం పని, సజ్జనార్ మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి, కేసును సిబిసిఐడికి అప్పగించాలని చెప్పి సిబిఐ మాజీ డైరెక్టర్ మరి డిమాండ్ చేయడం, దాంతో పాటు డీజీపీకి లేఖ రాయడం ఇక్కడ గమనార్హమైన విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ వార్తా కథనాలు కనుక చూసుకున్నట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో పెద్ది యాదిలో కేసీఆర్ కంటతడి, పిల్లలను హక్కున చేర్చుకుని బీఆర్ఎస్ అధినేత భావోద్వేగం, ఉద్యమ సహచరుని తలుచుకుని మౌనముద్రలోకి చంద్రశేఖరరావు, పార్టీ నేతలు అన్వయించడంతో తేరుకొని తేలికపడిన జననేత, పెద్ది లేడని దిగులొద్దు, పెద్దన్నగా నేనున్నా అంటూ శ్రేణులకు కేసీఆర్ భరోసా, సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారీ ఆర్థిక సాయం చెక్కుల అందజేత. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ది కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించడంతో పాటు కంటతడి పెట్టుకున్నాడట. కొద్దిసేపు మరి ఇక్కడ ఆయన ఏదైతే ఆయన తోటి ఉన్నటువంటి అనుబంధాన్ని తలుచుకొని మరి మదనపడ్డ పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆ తర్వాత తేరుకొని మీ అందరికీ నేను అండగా ఉంటా అని చెప్పి కుటుంబ సభ్యులే కాదు, నరసంపేట బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా నేను అండగా ఉంటా, మీరు ఎక్కడ కూడా దిగులు పడొద్దు అని చెప్పి వాళ్ళ పెద్ది కుటుంబానికి 2,25,00,000 రూపాయల చెక్కును అందించి మరి ఆసరాగా నిలిచిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు నిన్నటి రోజును మరి ఆయన ఏదైతే ఇక్కడికి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే టైంలో మరి ఆయన అభిమానులు కోకొల్లలుగా ఎదురొచ్చి ఆయనకు స్వాగతం పలికిన పరిస్థితి. మరి ఇక్కడ కేసీఆర్ నువ్వే రావాలి, మళ్ళీ ఇవాళ తెలంగాణను బాగు చేయాలని చెప్పి దారి పొడవున ఆయనకు నీరాజనం పలికిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన కారుకు చుట్టుపక్కల మరి ఇక్కడ ఒకటే దగ్గర పెద్ద నివాసం దగ్గర కాదు, మరి ఇక్కడ ఆ దారి పొడవున జనాలు నీరాజనం పలికిండ్రు. అధినేత కేసీఆర్ పై వెల్లువెత్తిన అభిమానం, నల్లబెల్లిలో పెద్ద ఇంటికి వెళ్తుండగా తోడుగా జనం భారీగా వచ్చిన గులాబీ శ్రేణులు అభిమానులు, చౌరస్తాల వద్ద గుమిగుడి జననేతకు పలకరింపులు. నరసంపేట మాజీ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి యాదిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటనీరు పెట్టుకున్నారు. పెద్ది పిల్లలను హక్కున చేర్చుకొని దుఃఖపడ్డారు. ఉద్యమ సహచరుని ఆత్మీయుని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనై నోట మాటరాక మౌనోద్యలోకి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్ మరి ఇక్కడ వాళ్లకు అండదండగా నిలిచిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి.
ఇక నిర్వాసితుల కాలనీపై బిగ్ బ్రదర్స్ పడగా షాపింగ్ కాంప్లెక్స్ హోటళ్ల నిర్మాణం కోసం రోడ్డు పక్క ఫ్లాట్లు లాక్కునేందుకు పెద్ద స్కెచ్. భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసే R&R సెంటర్లో భారీ అక్రమాలు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం లగచెర్లలో 1300 ఎకరాల సేకరణ. గుట్టుచప్పుడు కాకుండా పార్కు సమీప వెంచర్లో ప్రైమ్ లొకేషన్ ప్లాట్లన్నీ బ్లాక్. రేడియల్ రోడ్డు సమీపంలోని ప్లాట్లు కూడా పరిహారం రాక నిరసనలకు దిగితే అణచివేత. రేడియల్ రోడ్డు సమీపంలోని ప్లాట్లు కూడా మరి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారట. పరిహారం రాక నిరసనలకు దిగుతూనే అణచివేతలు వేస్తా ఉన్నారు. నిఘా నీడలో లగచెర్ల భూ నిర్వాసితులు. బిగ్ బ్రదర్స్ అండతో పేదలపై పోలీసుల జులుం. లగచెర్ల పోరాటాన్ని చూసినాం మనం. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మేము 2 పంటలు పండించుకునే ఈ పంట పొలాలను ఇచ్చి మళ్ళా మేము ఏదైతే కూలీలుగా మారలేము, మా భూములు మేము ఎవరికి ఎట్టి పరిస్థితిలో ఇయ్యమని చెప్పి పోరాటం చేస్తే వాళ్ళ మీద పోలీసు బూట్లతోటి అణచివేస్తే వాళ్ళు ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటం చేసిండ్రు. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భూములను లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, సరైన పరిహారం ఇస్తాం, మీకు చక్కటి ఫ్లాట్లు చేసి ఇస్తాం అని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ ఫ్లాట్లలోనే ఉన్నదట మతలబు. మరి ఇక్కడ ఏదైతే 93 ఎకరాలలో చేస్తున్నటువంటి ఈ భూ నిర్వాసులకు సంబంధించిన ఫ్లాట్లలో కమర్షియల్ బిట్లన్నిటిని కూడా బ్లాక్ చేసి వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటా ఉన్నారట. అదేవిధంగా రేడియల్ రోడ్డుకు సంబంధించిన మరి ఎదురుగా ఉండే ఫ్లాట్లను కూడా శంషాబాద్ నుంచి కొడంగల్ కచ్చే రోడ్లో ఉన్నటువంటి రేడియల్ రోడ్లో ఉన్నటువంటి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఫ్లాట్లను కూడా బ్లాక్ చేసి దాన్ని వాణిజ్య అవసరాల కోసం హోటళ్ల నిర్మాణం కోసం వాళ్ళ దగ్గరనే అట్టి పెట్టుకొని లోపల సైడ్ మాత్రమే నిర్వాసితులకు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే నిర్వాసితులు మేము భూములు ఇయ్యం మహాప్రభు అని చెప్పి మరి ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళను వదిలేయకుండా వాళ్ళ మీద అరాచకాలు చేసి అణచివేసి వాళ్ళ మీద మరి దౌర్జన్యాలు చేసి మరి వాళ్ళని లాగేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. పాలనా వైఫల్యం దారుణాల పర్వమట. ఇక్కడ 1, 2, 3, 4, 5 మరి ఇక్కడ పాలనా వైఫల్యాలు దారుణాల పర్వం. ఈ దారుణాల పర్వం ఏంది, పాలనా వైఫల్యాలు చూస్తే ఇక్కడ సజ్జనార్ ఏదైతే ట్రైనీ IPS కు సంబంధించిన మరి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఏదైతే కేసు నమోదైందో దాని విచారణకు స్వయంగా సజ్జనారే హాజరైందట. మరి కట్ చేస్తే ఆయనేమో కోర్టులు ఏం చెప్పిండు, నన్ను పోలీసులు చిత్రహింసలకు గురి చేసిండు, CC కెమెరాలు లేని చోట నన్ను మరి ఇక్కడ ఇంటరాగేషన్ చేసి నన్ను వేధించిండ్రు, ఏకంగా మరి CP సజ్జనారు నన్ను ఎన్కౌంటర్ చేస్తాను బెదిరించిందని ఏదైతే చెప్పిండో దానికి సంబంధించి ఇక్కడ మరి CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు మరి ఇక్కడ DGPకి లేఖ రాసిండు. సజ్జనార్ తీరుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి. ట్రైనీ IPS కేసుపై CP విచారణ ఏంది, ఉదయ్ కృష్ణారెడ్డిని ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసును వెంటనే CBCIDకి అప్పగించాలి. CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు లేఖ. మరి దీనికి సంబంధించిన అంశాన్ని కనుక గమనించినట్టయితే కృష్ణారెడ్డి అంశంలో మరి జరుగుతున్నదోటి బయటికి వస్తున్న వాస్తవాలోటి అని చెప్పి ఇప్పటికే అనేక విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఆ ట్రైనీ IPS ఎవరైతే నన్ను వేధించిందని పెట్టిన మహిళ పెట్టిన కేసు ఏదైతే ఉన్నదో ఆ మహిళ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఆ మహిళ అంట. మరి ఈయన కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఈయన అందులో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించిండు. అది కావాలని చెప్పే ఆయన అందులో ఇన్వాల్వ్ అయ్యిండు. మరి ఆయనను బెదిరించింది వాస్తవం అవాస్తవం అనేది ఖచ్చితంగా నిజాలను నిగ్గుదేల్చాలంటే CBCIDకి అప్పగించాలని సాక్షాత్తు CBI మాజీ డైరెక్టరే DGPకి లెటర్ రాసిండు అని అంటే దీనిలో ఉన్న మతలబ్ ఏందో ఒకసారి గమనించాలి. ఇక బట్టి భార్యపై కమిషన్ ఆరోపణలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలకు 10% కమిషన్ ఇవ్వాలని డిమాండ్. రిటైర్మెంట్ డబ్బులకు కూడా లంచమా, పర్సెంటేజ్ ముట్టందే ఫైల్ కదలదు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం మహిళా నేత సంచలన ఆరోపణలు. రిటైర్డ్ ఉద్యోగుల ర్యాలీలో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిందట. ఏమని వైరల్ అయింది అని అంటే ఈమె రిటైర్డ్ ఉద్యోగురాలు. మరి ఈమె కాంగ్రెస్ అనుబంధ INTUCలనే పనిచేస్తా ఉన్నట. వైద్య ఆరోగ్య విభాగంలో చేసి రిటైర్డ్ అయింది. ఈమెకు 40 లక్షల రూపాయలు రావాలన్నట. మరి 40 లక్షల రూపాయలు రావాలంటే బట్టి విక్రమార్క భార్య 10% ఇస్తేనే నేను విడుదల చేస్తా అంటా ఉన్నది. మరి 150 కోట్లు రిలీజ్ అయినాయి, 200 కోట్లు రిలీజ్ అయినాయి అనేమో చెప్తా ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇగో ఇక్కడ జరిగే తతంగం ఇది అని చెప్తున్న మాటలు ఆమె మాటల్లోనే విన్నట్టయితే డిపార్ట్మెంట్ లో చేసేవాడు మెడికల్ అండ్ హెల్త్ లో చేసి నాకు 40 లక్షల బిల్లు ఉంది. అది సూయి లేదు సై లేదు. 10% అడిగింది బట్టి విక్రమార్క పేద. మేము పోతే డైరెక్ట్ 10% ఇచ్చిన వాళ్ళు 5%, 8% ఇచ్చిన వాళ్ళు. ఈ 150 కోట్లు మా పైసలు మాకు ఇచ్చేయాలని నేను కోర్టు కూడా
మీరు ఏ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు? కింది బట్టి విక్రమార్క పెళ్ళం మేము పోతే డైరెక్ట్ 10% ఇచ్చిన వాళ్ళు 5% 8% ఇచ్చిన వాళ్ళకి బిల్లులు పాస్ అవుతున్నాయి. ఇప్పటికే బట్టి విక్రమార్క మీద అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు వాళ్ళ పార్టీ అనుబంధ సంఘానికి సంబంధించి INTUC లో పనిచేస్తూ మరి అక్కడ ఏదైతే తన సొంత రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమే 40 లక్షలు రావాలంటే 10% 4 లక్షలు అడిగిందని చెప్తా ఉన్నది అని అంటే ఈ రాష్ట్రంలో మరి కమిషన్ల ప్రభుత్వం, ఈ దౌర్జన్యాల ప్రభుత్వం, ఈ వసూళ్ల పర్వం ఏ విధంగా సాగిస్తుందో ఒకసారి మనం ఇక్కడ గమనించాలి. ఇక ఇల్లు కట్టినా బిల్లు రాలే, గృహప్రవేశాలు చేసిన అందరి చివరి విడత 6 నెలలుగా ఇందిరమ్మ లబ్ధిదారుల నిరీక్షణ, కేంద్రం దయా దాక్షిణ్యాలపైనే రాష్ట్ర సర్కార్ ఆశలు, బిల్లులు రాక తీవ్ర నైరాశ్యంలో లబ్ధిదారులు. ఇక్కడ చూస్తే ఇందిరమ్మ ఇండ్లను ఏదో అట్టహాసంగా ప్రారంభించి ప్రతి సంవత్సరం 4 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి మరి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు నిర్మిస్తామన్నారు. 20 లక్షలు కాదు కదా, వీళ్ళు గట్టిగా 20,000 కూడా పూర్తి చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటి విడతలో కట్టినటువంటి వాళ్ళకు గృహప్రవేశాలు చేసిరు, కానీ చివరి విడత వాళ్ళకి వచ్చింది 4 లక్షలే. మరి 4 లక్షలు అయితే 5 లక్షలని ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నారంటే కేంద్రం విడుదల చేయాలన్నట 1 లక్ష, దాన్ని ఉపాధి హామీ ద్వారా మరి వీళ్ళకు జాబ్ కార్డు తీసుకొని అలా వీళ్ళు పనికి పోయినట్టుగా వీళ్ళకు మస్టర్లు వేసి వసూలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ 1 లక్ష రూపాయలను వీళ్ళకు పూడ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ తర్వాత రెండో విడుదల కట్టుకున్న వాళ్ళకైతే 1,40,000 రూపాయలట. మరి ఇక్కడ వాళ్ళు ఇచ్చేది 3,60,000. ఈ 3,60,000 కోసం పోతే మరి ముప్పు తిప్పలు పడతా ఉన్నారు వాళ్ళు. అనేక రకాలైన డబ్బులు ఏదైతే వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కోసం కట్టాలంటే సుమారు 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు అవుతా ఉన్నది. వీళ్ళు ఇస్తాను 5 లక్షల్లో 1,40,000 కోత పెట్టి 3,60,000 మాత్రమే ఇస్తే అది మేస్త్రి ఖర్చులకు కూడా పనిచేస్తలేదు అని వాపోతున్న వేళ ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇంకా గప్పాలు కొట్టుకోవడం, ఇక నన్ను ఆపాలే మీ ఇందిరమ్మ ఇండ్లతోటి ఎవరికి ఇవ్వాలా, మరి కట్టుకున్న వాళ్ళకు అది బిల్లులు రాలేదు, మనశ్శాంతి లేదు, కట్టుకోలేని వాళ్ళకు గూడు కల్పించిన మరి పాపాన మీరు పోలేదు. ఇక 4 జిల్లాల అభ్యర్థులకు రిక్తాస్తం, క్యూర్ పరిధిలో సంగారెడ్డి జిల్లా మినహా 3 జిల్లాలకు పోస్టులు లేవు. సివిల్ AR అభ్యర్థులకు చుక్కెదురు, 5% కోటా, లక్షలాది మంది పోటీ. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ యువతకు అన్యాయం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేనందుకే కక్ష, స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఉద్యోగుల డిమాండ్ అట. ఇప్పుడు ఏదైతే 20,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వేయాల్సి ఉండగా కేవలం 7,300 కేసిన 7,300లలో మరి ఇక్కడ 4 జిల్లాలకు ఒక్క పోస్ట్ కూడా లేదట. మరి 7,000ను అన్ని జిల్లాల వారీగా పంపిణీ చేయడానికి కూడా మరి సరైన దిశలో పంపిణీ చేయలేదు. దాంతో హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి మరి వాళ్ళకి రిక్తాస్తం చూపించారని చెప్తా ఉన్న పరిస్థితి. ఇక తెలంగాణ బిడ్డపై బాబు సర్కార్ నిర్లక్ష్యం, రాజమండ్రిలో హిట్ అండ్ రన్ లో గాయపడ్డ మెడికో ప్రియాంక మృతి, 6 రోజులు మృత్యుతో పోరాటం, నిందితులపై నామమాత్రం కేసులు. ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు జరుగుతా ఉన్న పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ వారం రోజుల క్రితం ఈ ఏదైతే మన తెలంగాణకు సంబంధించిన అమ్మాయి అక్కడ రాజమండ్రిలో మరి ఎవరైతే తాగుబోతులు ఈమె స్కూటీ మీద వెళ్తా అంటే వెనక నుంచి గుద్ది 2 సార్లు గుద్ది 3వసారి తల మీదకి వెళ్ళి మరి ఎక్కించినట్ట. దాంతో బ్రెయిన్ డెడ్ అయ్యి 6 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఓడింది. కానీ దీని మీద ఏపీ సర్కారు స్పందన మాత్రం నామమాత్రంగానే ఉన్నది. అందులో ఉన్న నిందితులను తప్పేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప వాళ్ళ మీద కఠినంగా శిక్షించడానికైతే మరి ఇక్కడ ఆ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. తెలంగాణ మీద ఈ రకంగా కూడా వివక్ష పెడతా ఉన్నదని చెప్పి మరి దీని ద్వారా తెలుస్తా ఉన్నది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మత్తు మారుతోందట. కొకైన్ సరఫరా తగ్గడంతో MDMA, మెఫెడ్రోన్, నల్లమందు వైపు పెడ్లర్ల చూపు. గుట్టుచప్పుడు కాకుండా చిన్న ల్యాబ్లలో సింథటిక్ డ్రగ్స్ తయారీ, దేశీయంగా తయారు చేస్తూ ముఠాల అంతర్రాష్ట్ర దందా, విద్యార్థులు యువతే లక్ష్యంగా విక్రయ నెట్వర్క్ల విస్తరణ. MD డ్రగ్ ను గుట్కాతో కలిపి తీసుకుంటున్న విద్యార్థులు, మెఫెడ్రిన్ తో అత్యంత ప్రమాదం అంటున్న నిపుణులు. ఈ ముఠా కట్టడికి ఫోకస్ పెంచిన ఈగల్ ఫోర్స్, ఫోకస్ పెంచుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈగల్ని ఏర్పాటు చేసినామంటాను. కానీ మరి ఇప్పటి వరకు అయితే ఈ డ్రగ్స్ దందాను కానీ డ్రగ్స్ పెడ్లర్లను కానీ మరి ఇక్కడ అణచివేసిన సందర్భాలు మాత్రం నామమాత్రంగానే ఉంటా ఉన్నాయి. హైదరాబాద్ లో నగరంలో మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారైతా ఉంటే కూడా మన పోలీసులకు మరి ఇక్కడ కనీసం ఆ వాసన కూడా రాకుండా బయట రాష్ట్రాల పోలీసులు వచ్చి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న సంఘటనలు కూడా చూసినాం. మరి ఈగలు వాసన పట్టలేకపోతా ఉన్నాయో ఏమో కానీ మొత్తంగానైతే డ్రగ్స్ ను అరికట్టడంలో విఫలమైతా ఉన్నారు. ఇక బోనం ఎత్తిన పాత బస్తీ, కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు. మొదటి భోజనం సమర్పించిన దేవేందర్ గౌడ్ కుటుంబం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్, బంగారు బోనం ఎత్తిన కొండా సురేఖ, అలరించిన పోతరాజులు అని చెప్పి మరి హైదరాబాద్ లో బోనాల పండుగ
విశిష్టతను మరి ఇక్కడ నెలకొని ఉంటది. హైదరాబాద్ నలుదిక్కుల బోనాల జాతర అనేది మరి ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా మరి ఇక్కడ లాల్ దర్వాజా బోనాలు నిన్న రోజున పాత బస్సులో అంగరంగ వైభవంగా నిర్వహించిందట. ఏపీ ప్రభుత్వానికి మానవత్వం లేదా? అయ్యా చంద్రబాబు మీకు జాలి లేదా? పవన్ కళ్యాణ్ మీకు మనసు లేదా? అమ్మ అనితమ్మ నీకు ఆడపిల్లలు లేరా? లోకేష్ కనీస స్పందన లేదేంటయ్యా అని చెప్పి ఈ తెలంగాణకు సంబంధించిన మెడికో విద్యార్థిని ఏదైతే ఉన్నదో మెడికల్ పీజీ విద్యార్థిని మరి ఆమెను హిట్ అండ్ రన్ కేసులో వాళ్ళ పట్ల ఉదారత వ్యవహరించడాన్ని మరి ఆయన వాళ్ళ తండ్రి నిన్నటి రోజున తీవ్రంగా తప్పుబట్టి ఆయన ఆక్రోశం వెల్లడించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఒకటి పోతే 2.6 కొత్త జాబులట. ఏఐ రాకతో మారబోతున్న శ్రామిక శక్తి స్వరూపం, సాంకేతిక మార్పులతో పెరుగుతున్న అవకాశాలు, అభ్యర్థులు ప్రత్యేక నైపుణ్యాలకే కంపెనీల ప్రాధాన్యం, ఉద్యోగాల సృష్టిలో ఆసియాలోనే భారత్ తాపట. మీరు ఏఐ తోటి ఉద్యోగాలు కోల్పోతామని భయపడద్దు. మీరు ఏఐ అంటే టెక్నాలజీకి అనుగుణంగా మీరు మార్పులు చేసుకోండి, మీ టెక్నికాలిటీని పెంచుకోండి, మీ సాంకేతికతకు మీరు అలవాటు పడండి. ఒక్క జాబ్ పోతే 2.5 జాబులు వస్తాయి. అంటే ఒక్కరిని తీసేస్తే మళ్ళా ఇద్దరు కనుక జాబులకి తీసేస్తే 5గురిని మళ్ళీ కొత్తగా జాబ్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఏవైతే ఉద్యోగాలు పోయేటి తాత్కాలికమే. దీని ద్వారా పూర్తిగా ఉద్యోగులు తొలగిపోరు, ఇంకా పెరుగుతారు. ఏఐ ద్వారా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది అని చెప్పి మరి ఊరటనిచ్చే అంశం. అందులో భారతే టాప్ లో ఉన్నదట. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ 4 లేన్లుగా ఒకే పిల్లర్ పై 4 ప్రొవిజన్లు 4 లేన్లు కొత్త డిపిఆర్ మోర్తు నుంచి ఎన్హెచ్ఎస్ఏకు ప్రాజెక్టు బదిలీ అని చెప్పి మరి ఇక్కడ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పెద్ద ఎత్తున 4 లైన్లుగా పోబోతా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. గాలి కెరటాలలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా సీ ప్లేన్ అట. ఆ విమానం నీళ్లపై నుంచే టేకాఫ్, నీళ్లపైనే ల్యాండింగ్. సీ ప్లేన్ పర్యాటకుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. కేంద్ర మంత్రి రామ్మోహన్తో ఇటీవల సీఎం రేవంత్ చర్చ, క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఎయిర్పోర్ట్ అథారిటీ. అవసరం ఉన్న విషయాలు ఎవి కూడా ఆంధ్రజ్యోతి రాయదు. ఇవాళ తెలంగాణ ప్రజానీకం కానీ తెలంగాణ రైతాంగం ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ కృష్ణా నుంచి నీళ్లు విడుదల కాక రైతాంగం ఒకవైపు నాట్లు వేయలేక దక్షిణ తెలంగాణ రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో వాటిని నీళ్లు విడుదల చేయలేము అని చెప్పేదైతే మరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ కృష్ణా నిండా నీళ్లు వచ్చినాయి, శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా కూడా 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన చోట 100 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఆ నీటినన్నింటినీ కిందికి ఎందుకు వృధా వదులుతున్నారు? అవి ఎందుకు మరి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటా మన పొలాలకు నీళ్ళని ఎందుకు వదులుతలేరు అని మరి వీటన్నిటినీ ప్రశ్నించేది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలే ఈ ఆంధ్రజ్యోతికి ముఖ్యం. కాబట్టి ఇవాళ తెలంగాణను రేవంత్ రెడ్డి ఎంత ఏమార్చుక తింటా ఉంటే మరి అక్కడ అంత బ్రహ్మాండమైన పరిపాలన సాగుతూ ఉంటుందని చెప్పి ఈ ఆంధ్రజ్యోతి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఈ అబార్షన్ కిట్ల దందా, షాపులు ఆన్లైన్లో అక్రమంగా అధిక ధరలకు విక్రయాలు, ఇంటి వద్దే గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు, నల్లగొండ డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడుల్లో వెలుగు చూసిన దందాలు, గర్భ విచ్చిత్తి కిట్లను సిఫారసు లేకుండా వాడితే ప్రాణానికి ముప్పు. మరి ఇక్కడ ఒకటేమో లింగ నిర్ధారణ పరీక్షలు, రెండోదేమో మరి అబార్షన్ కిట్లు. ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఏదైతే మెడికల్ స్టోర్ల నుంచి గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని ఆ నిపుణుల పర్యవేక్షణ చేయాల్సిండగా ఎవరికి వారే వాడుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి దీన్ని అరికట్టాల్సిన వైద్యాధికారులు మరి వాళ్ళ మీద ఉండేటువంటి విజిలెన్స్ ఏం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇక అనుకున్నట్లు పూర్తయ్యేనా సార్? నేటితో ఎన్యూమరేషన్ ఫారాల అందజేతకు గడువు పూర్తి. 78.14 డిజిటలైజేషన్, 74 లక్షల పత్రాలు పెండింగ్. గడువు పొడిగింపు ఉన్నదంటున్న అధికారులు. తీవ్ర అయోమయంలో పట్టణ ప్రాంతాల ఓటర్లు. మొత్తంగా 78.14 అంటే సుమారు 22% ఓట్లు మరి కోల్పోతా ఉన్నాం. అంటే మనం ఓట్లు 3 కోట్లు కూడా ఉండడం లేదు. 2,68 లక్షల నుంచి 2,70 లక్షల ఓటర్లు మాత్రమే ఉండబోతా ఉన్నారు. సుమారు 70 లక్షల మంది 74 లక్షల మంది ఓట్లు మరి ఇక్కడ నుంచి తొలగించబడతా ఉన్నాయి. అంటే ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారి ఓట్లు కొన్ని మరి ఇక్కడ డబుల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే 2 చోట్ల ఉన్న ఓట్లు కొన్ని, ఒకే ఓటర్ లిస్ట్ లో 2 సార్లు నమోదైన ఓట్లు కొన్ని, మరి డెత్ ఉన్న వాళ్ళే కూడా ఓటర్ లిస్ట్ లో వచ్చిన ఓట్లు అన్ని తొలగిస్తే మరి 74 లక్షల మరి ఓట్లు అయితే తొలగిపోతా ఉన్నాయి. అంటే గణనీయంగా ఓట్లు తగ్గుతా ఉన్నాయి. దీనికి ద్వారా ఎవరు లబ్ధి పొందుతారో రాబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ చూడాలి. మమత కారుపై చెప్పులతో దాడి, రాళ్లు వాటర్ బాటిల్ కూడా విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు, బందిపోటు రాని అంటూ నినాదాలు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఘటన అట. మరి ఇక్కడ 15 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం
నడిపించినటువంటి మమతా బెనర్జీ పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. లాల్ దర్వాజా కాడ అదిరే బోనాల బాజా, బ్రహ్మాండమైన మరి బోనాలను ఇక్కడ నడిపిస్తా ఉన్నారు. హైదరాబాద్ దిక్కులా కూడా బోనాల పండుగ మరి ఇక్కడ అంగరంగ వైభవంగా నడుస్తా ఉన్నది. ముఖ్య అతిథిగా సుప్రీం సీజే వద్దు, విద్యార్థులపై దాడి వీడియోలు చూసే తీరిక ఆయనకు లేదు, స్నాతకోత్సవానికి ఆయనను ఆహ్వానించొద్దంటూ నల్సార్ వీసీ రిజిస్ట్రార్లకు 450 మంది విద్యార్థుల లేఖ. ఇప్పటికే సిజేఐని చీఫ్ గెస్ట్ గా పిలిచి స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే స్నాతకోత్సవం నడుస్తుందో అంటే డిగ్రీల పంపిణీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దానికి ముఖ్య అతిథిగా మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పిలుస్తా అంటే ఆయన కాక్రోచెస్ ఆందోళన సందర్భంగా విద్యార్థులకు మీద జరిగిన దాడులను మీరు చూడాలని చెప్పి ఏదో లాయర్ చెప్తే అవన్నీ చూడడానికి నాకు తీరిక లేదు అనడం చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున పేపర్లలో మరి వార్తలు వచ్చినాయో దాని మీద విద్యార్థి లోకం మరి సాక్షాత్తు సిజిఐ విన్నే మరి ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నది. అందులో భాగంగా మా స్నాతకోత్సవానికి ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే మా మీద దాడులు జరుగుతూ ఉంటే ఆ వీడియోలను చూడమంటే కూడా ఆయనకు టైం లేనప్పుడు ఆయన మాటలు విని మరి మేము ఇక్కడ ఇన్స్పైర్ అయ్యేది ఏముండదు కాబట్టి ఆయన మాకు అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులు కిటకిట, వామో జ్వరమట, జ్వరాల పండుగ ప్రారంభమైంది. మళ్ళీ మరి ఇక్కడ ఆసుపత్రుల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే కలుషిత నీటిని తాగడం కానీ మరి ఇక్కడ అదే విధంగా కలుషిత వాతావరణాన్ని కలుషితంగా ఉంచకుండా మరి మన పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది. మరుజన్మనిచ్చేది అమ్మే, అవయవదాతల్లో 80% పైగా మహిళలేనట. అంటే పురుషులతోటి సమానంగా మరి మహిళలు కూడా అవయవదానాలు చేస్తా ఉన్నారు, కానీ అవయవాలు అమర్చుకునేది మాత్రం జెంట్సే. అంటే పురుషులకే ఎక్కువగా అవయవాలను అమరుస్తా ఉన్నారు. అంటే జన్మనిచ్చేది అమ్మనే, మరుజన్మనిచ్చేది కూడా అమ్మనే. అంటే ఈ అవయవ దానాల ద్వారా మరి ఎవరైతే దాన్ని పునరుజ్జీవం పొందుతా ఉన్నారో మరి వాళ్ళకు కూడా అంటే మహిళకి ఇచ్చిన గుండెతోటో, మహిళ ఇచ్చినటువంటి కిడ్నీలతోటో, మహిళ ఇచ్చినటువంటి కాలేయంతోటో మళ్ళీ పునర్జన్మ పొందుతున్న వాళ్ళలో మరి పురుషులే ఎక్కువగా ఉన్నారు. మహిళలు మాత్రం సరిసమానంగా మనతో పాటుగా మరి దీనికి సంబంధించినటువంటి ఆర్గాన్ డొనేషన్ చేస్తా ఉన్నదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను ఏది కూడా ఆంధ్రజ్యోతికి పట్టది, అదేవిధంగా ఈనాడుకు పట్టది. ఇవాళ దేశం బ్రహ్మాండంగా వెలిగిపోతుందనో లేకపోతే తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా వెలిగిపోతుందనో ఈ రెండు పత్రికలు రాస్తాయి తప్ప ఇవాళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మరి ఇక్కడ ప్రజలకు వివరించేటువంటి ఏకైక పత్రిక నమస్తే తెలంగాణ అని చెప్పి చెప్పక తప్పదు. మరి అక్కడ ప్రభుత్వం ఉన్న రోజున మరి ప్రభుత్వానికి అనుకూలంగా రాసిందని చెప్పి ఏదైతే మరి అనుకుంటా ఉన్నారో మరి వాళ్ళైతే ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ ను మోయడానికి, కేవలం బీఆర్ఎస్ ను మోయడానికే కాకుండా అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఖచ్చితంగా నమస్తే తెలంగాణనే చూడాలి. ఇవాళ ఖచ్చితంగా మీరు పేపర్ ఎంచుకోకపోండి, ఇవాళ అన్ని డిజిటలైజేషన్ అయిపోయినాయి. మీ పత్రికను మీ సెల్లులో కూడా చూసుకొని చదువుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నమస్తే తెలంగాణ మాత్రమే తెలంగాణ ప్రజల మరి వాళ్ళ బాధలను, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను, తెలంగాణలో సబ్బండ వర్గాలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని మరి ఇక్కడ బయట పెడుతున్న ఏకైక పత్రిక నమస్తే తెలంగాణ. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాళ్లను చూసి ఏదైతే ప్రభుత్వానికి వంతపాడే మరి ఈ పత్రికలను చూసి అదే నిజమని మరి నమ్మి ఇంకా భ్రమలో ఉండకుండా ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆకృత్యాలు, కాంగ్రెస్ మరి పెద్దల అనుయాయులు వాళ్ళ బంధువులు చేస్తున్న ఆకృత్యాలన్నిటి కూడా గమనించాలి. రాబోయే రోజులలో కాంగ్రెస్ ను ఖచ్చితంగా బొందబెడితేనే తెలంగాణకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని మరోసారి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.